Hello everybody, welcome to my channel Nivas Info. Today topic is 8th class maths chapter 10 algebraic expression తెలుగులో బీజీయ సమాసాలు. అందులో మనము ఎక్సర్సైజ్ 2 అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై అండ్ రైట్ ద లైక్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. మనకి క్రింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అందులో లైక్ టర్మ్స్ ఏంటి అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో లైక్ టర్మ్స్ అంటే మీకు ఐడియా ఉండాలి, దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు అందులో ఈ ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ సంబంధించిన టోటల్ కాన్సెప్ట్ అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూడండి, అది చూస్తేనే మీకు హయ్యర్ స్టడీస్లో కానీ తర్వాత నెక్స్ట్ కానీ ప్రజెంట్ ఈ టాపిక్ కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లం, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి స్క్వేర్ 4a. సో ఇందులో లైక్ టర్మ్స్ ఏంటి? అసలు యాక్చువల్గా లైక్ టర్మ్స్ ఏంటంటే ద టర్మ్స్ దట్ హ్యావ్ సేమ్ లిటరల్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. ఇక్కడ ఈ లెటర్స్ అనేది సేమ్ ఉండాలి, అట్లాంటి వాటిని మనము లైక్ టర్మ్స్ అంటాము. ఇందులో చూస్తే మరి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, కాబట్టి కాదు, ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ కూడా చెక్ చేయాలి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది, కాబట్టి ఈ రెండు ఓకే. నెక్స్ట్ సి, ఇక్కడ 4a. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కానీ దీని యొక్క డిగ్రీ అనేది 2 ఉంది, ఇక్కడ దీని డిగ్రీ అనేది 1 ఉంది, కాబట్టి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కాదు. మరి ఇందులో ఓన్లీ లైక్ టర్మ్స్ ఏది అంటే ఏ స్క్వేర్ అండ్ మైనస్ 2a స్క్వేర్. సో ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, 3a 4xy మైనస్ yz 2zy. సో సేమ్ లైక్ టర్మ్స్ అంటే మీకు ఒకటే గుర్తుండాలి, సేమ్ లెటర్స్ కాల్డ్ లైక్ టర్మ్స్. ఇక్కడ మరి 3a, ఇక్కడ xy, ఇక్కడ yz, ఇక్కడ zy. సో ఇందులో మరి మనకి ఇక్కడ yz అండ్ zy కొంచెం రివర్స్లో ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ రెండు మాత్రమే లైక్ టర్మ్స్. ఇక్కడ xy ఉంది, సో ఇందులో ఏ ఉంది, కానీ ఇక్కడ మాత్రమే yz ఉంది, ఇక్కడ కూడా yz ఉంది, కాకపోతే ఇక్కడ రివర్స్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ yz అండ్ 2zy అనేది లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, 2xy స్క్వేర్ x స్క్వేర్ y 5y స్క్వేర్ z 5y స్క్వేర్ x x స్క్వేర్ z. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ xy స్క్వేర్ ఫస్ట్ మీది ఇది రాసుకోండి, ప్రతిదానికి కూడా ఇది కంపల్సరీ రాయండి. ఇక్కడ xy స్క్వేర్, xy ఎక్కడ ఉంది చూడాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా xy ఉంది, కాకపోతే ఇక్కడ xకి స్క్వేర్ ఉంది, ఇక్కడ yకి స్క్వేర్ ఉంది, కాబట్టి కాదు. నెక్స్ట్ ఇక్కడ xy, ఓకే, ఇక్కడ yకి స్క్వేర్ ఉంది, ఇక్కడ xకి లేదు, సేమ్ ఇక్కడ కూడా y స్క్వేర్, కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్లో ఉంది, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ x ముందు ఉంది, ఇక్కడ తర్వాత ఉంది, ముందు అనుకుంటే నో ప్రాబ్లం, బట్ ఇక్కడ xy, ఇక్కడ కూడా xy, కాబట్టి ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్, ఓకే, మనకి x స్క్వేర్ ఇక్కడ ముందు ఎక్కడ కూడా లేదు, అదేవిధంగా z కూడా లేదు. సో మనకి ఇక్కడ xy స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ x, ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 2xy స్క్వేర్ అండ్ 5y స్క్వేర్ x, ఇవి లైక్ టర్మ్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, 7p 8pq మైనస్ pq y 5pq మైనస్ 2p మైనస్ 3p. ఇక్కడ 2p 3p, ఓకే, ఈ రెండు కూడా లైక్ టర్మ్సే. నెక్స్ట్ ఇక్కడ pq, ఇక్కడ కూడా pq, ఇవి కూడా లైక్ టర్మ్స్. ఇక్కడ p, సో మనకి ఇక్కడ ppp, రైట్, ఇవి లైక్ టర్మ్సే. ఇక్కడ pq, ఇక్కడ pq, ఇవి కూడా లైక్ టర్మ్సే. సో 7p, సో మీరు ఇది రాసుకోండి, ఫస్ట్ రాసుకున్న తర్వాత 7p మైనస్ 2p 3p, ఇవి లైక్ టర్మ్సే. అండ్ 8pq అండ్ మైనస్ 5pq, ఇవి కూడా లైక్ టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ది ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఏ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. మనకి కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్సా అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్సా. నేను ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను, ఆ కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనం ప్రాబ్లం చూస్తే ఫస్ట్ ప్రాబ్లం x+1. ఇక్కడ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, సారీ టర్మ్, ఓకే, వాటికి సంబంధించి మీరు ఇక్కడ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయండి, ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రాయిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. మనకున్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో అట్లీస్ట్ ఒక్క ఆల్ఫాబెట్ ఉన్నా అది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. మరి ఇక్కడ x+1, x అనేది ఆల్ఫాబెట్, కాబట్టి x+1 ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ సెకండ్ వన్, 3m స్క్వేర్, ఇందులో m అనేది ఆల్ఫాబెట్, కాబట్టి
దీది కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది రాయండి. రాసిన తర్వాత ఇక్కడ m అనేది m² కాబట్టి ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి 3m² ఈజ్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ థర్డ్ వన్ -30 + 16. ఇందులో ఆల్ఫాబెట్స్ లేవు, ఓన్లీ న్యూమరికల్ కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది రాయండి. ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. సో -30 + 16 ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఫోర్త్ వన్ 4p² - 5q². ఇక్కడ pq ఆల్ఫాబెట్ కాబట్టి ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది రాయండి. ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రాయిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సో 4p² - 5q² ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 96 అనేది న్యూమరికల్ టర్మ్. సో కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ అని రాయండి. ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. సో 96 ఈజ్ అన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. సిక్స్త్ వన్ x² - 5yz. ఇవి ఆల్ఫాబెట్ కాబట్టి ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ రాయండి. ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రాయిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. మీకు ఇది స్పీడ్గా మూవ్ అవుతే వీడియో అనేది ఒకసారి ఫాస్ట్ చేయండి. మీకు టచ్ చేస్తే మీకు ఫాస్ట్ బటన్ వస్తుంది, ఫాస్ట్ చేయండి. ఫాస్ట్ చేసి నోట్స్ అనేది రాసుకోండి. సో ఓవరాల్గా x² - 5yz అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సెవెంత్ వన్ 215x²yz. ఇక్కడ xyz ఆల్ఫాబెట్ కాబట్టి ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రాయిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సో 215x²yz ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఎయిత్ వన్ 95 / 5 × 2. సో ఇందులో మనకి అన్ని ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. సో 95 / 5 × 2 ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ నైన్త్ వన్ 2 + m + n. ఇక్కడ mn అనేది ఆల్ఫాబెట్ సో ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. So, if an expression has at least one algebraic term, then the expression is called an algebraic expression. So, 2 + m + n is an algebraic expression. Problem number 10. 310 + 15 + 62. ఇందులో మనకి అన్ని ఓన్లీ న్యూమరల్సే ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో డెఫినేషన్ if every term of an expression is a constant term then the expression is called numerical expression. So 310 + 15 + 62 is numerical expression. 11th one 11a² + 6b² - 5. ఇందులో మనకి ఏబి అనేది ఆల్ఫాబెట్స్ కాబట్టి ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రాయిక్ టర్మ్ దెన్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సో 11a² + 6b² - 5 ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. Question number 3. Which of the following multinomials is మోనోమియల్, బైనోమియల్ ఆర్ ట్రైనోమియల్? మనకి క్రింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్లో అంటే పాలినోమియల్స్ మీన్స్ ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని మనం పాలినోమియల్స్ అంటాము. అందులో మోనోమియల్స్, బైనోమియల్, ట్రైనోమియల్ అంటే ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ y². ఇక్కడ y² ఇదేంటి టర్మ్. సో ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్ టర్మ్ ఉంది. మరి వన్ టర్మ్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాము? మోనోమియల్ అంటాం. సో మోనోమియల్కి సంబంధించిన డెఫినేషన్ అనేది ముందు రాయండి. ఏ మోనోమియల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పాలినోమియల్ విచ్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ ఏ సింగిల్ టర్మ్ విచ్ ఈజ్ ఏ నాన్ జీరో, దట్ ఈజ్ మోనోమియల్. సో ఇక్కడ y² ఈజ్ ఏ
మోనోమియల్. ప్రాబ్లం 2 4y మైనస్ 7z. ఇక్కడ 4y వన్ టర్మ్, 7z ఇంకొక టర్మ్, అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే బైనోమియల్ అంటాం. దానికి సంబంధించిన డెఫినేషన్, ద ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ ఓన్లీ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ బైనోమియల్. సో 4y మైనస్ 7z ఈజ్ ఏ బైనోమియల్. ప్రాబ్లం 3 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనకి ఇందులో వన్ టర్మ్ ఎక్స్, వన్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, వన్ టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నప్పుడు దీన్ని మనము ట్రైనోమియల్ అంటాము. దానికి సంబంధించిన డెఫినేషన్, ఏ ట్రైనోమియల్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ 3 నాన్ జీరో టర్మ్స్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకి ట్రైనోమియల్. సారీ, ఇక్కడ ఇంతకుముందు వచ్చింది. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఏ ట్రైనోమియల్. ఫోర్త్ వన్ 7mn, ఇది ఓన్లీ సింగిల్ టర్మ్ కాబట్టి ఇది మోనోమియల్ అవుతుంది. మోనోమియల్కి సంబంధించిన డెఫినేషన్, ఏ మోనోమియల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పాలినోమియల్ విచ్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ ఏ సింగిల్ టర్మ్ విచ్ ఈజ్ ఏ నాన్ జీరో. సో మీకు వీడియో స్పీడ్గా వెళ్ళింది అనుకుంటే మీరు వీడియో అనేది అక్కడక్కడ ఫాస్ట్ చేయండి, ఫాస్ట్ చేసేసి నోట్స్ అనేది రాసుకోండి. ఓకే, సో 7mn అనేది మోనోమియల్. ఫిఫ్త్ వన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ వన్ టర్మ్, బి స్క్వేర్ వన్ టర్మ్. సో మనకి ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ బైనోమియల్. దానికి సంబంధించిన డెఫినేషన్, ద ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్ ఓన్లీ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ బైనోమియల్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఏ బైనోమియల్. సిక్స్త్ వన్ 100xyz, ఇది సింగిల్ టర్మ్. సో ఏ మోనోమియల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పాలినోమియల్ విచ్ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ ఏ సింగిల్ టర్మ్ విచ్ ఈజ్ ఏ నాన్ జీరో. సో 100xyz ఈజ్ ఏ మోనోమియల్. సెవెంత్ వన్ ax ప్లస్ 9, ఇందులో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ బైనోమియల్. The algebraic expression which contains only 2 terms is called binomial. So ax plus 9 is a binomial. Eighth one p square minus 3pq plus r, ఇందులో మనకి 3 terms ఉన్నాయి. So this is a trinomial. So a trinomial is an algebraic expression that has 3 non-zero terms. So p square minus 3pq plus r is a trinomial. Ninth one 3y square minus x square y square plus 4x, మనకి ఇందులో 3 terms ఉన్నాయి. So this is a trinomial. A trinomial is an algebraic expression that has 3 non-zero terms. So 3y square x square y square plus 4x is a trinomial. Problem 10 7x square minus 2xy plus 9y square minus 11. సో మనకి ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని మనము క్వాడ్రినోమియల్ అంటాం. 4 టర్మ్స్ ఉంటే దాన్ని క్వాడ్రినోమియల్ అంటాము, లేదా మల్టీనోమియల్ అని కూడా అంటాము. యాక్చువల్గా మోర్ దెన్ 2 ఉన్నాయంటే దాన్ని మల్టీనోమియల్ అనొచ్చు. సో దిస్ ఈజ్ ఏ quadrinomial. A quadrinomial or multinomial is an algebraic expression that has 4 non-zero terms. ఓకే, ఇక్కడ మల్టీనోమియల్ అంటే 4 ఉండని, 5 ఉండని, 6 ఉండని, ఎన్ని టైమ్స్ ఉన్నా దాన్ని మల్టీనోమియల్ అంటాం. బట్ పర్టికులర్లీ 4 టైమ్స్ ఉన్నప్పుడు దాన్ని క్వాడ్రినోమియల్ అని అంటాము. సో ఇక్కడ 7x square minus 2xy plus 9y square minus 11 is a quadrinomial. Question number 4. What is the degree of each of the monomial? మనకి క్రింద మోనోమియల్స్ ఇవ్వడం జరిగింది, అందులో డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం 7y. ఇక్కడ 7y చూసినట్టయితే మనకి వైకి ఒకటి ఇక్కడ y ఉంది కాబట్టి దీనికి డిగ్రీ ఎంత 1. సో డిగ్రీ ఆఫ్ 7y ఈజ్ 1. సెకండ్ వన్ మైనస్ xy స్క్వేర్. ఇక్కడ xy స్క్వేర్, ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది, మరి ఎక్స్కి ఏం లేదంటే ఇక్కడ దీని డిగ్రీ ఎంత, ఎక్స్ యొక్క డిగ్రీ ఎంత 1. సో 1 అండ్ 2 టోటల్ దాని డిగ్రీ ఎంత 3. సో డిగ్రీ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ xy స్క్వేర్, ఇక్కడ వైకి ఎక్స్కి 1,
వైకి 2, టోటల్ 3. సో డిగ్రీ ఆఫ్ మైనస్ XY స్క్వేర్ ఈజ్ 3. మనకి ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అడిగింది అనుకోండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ప్రెషన్ యొక్క టోటల్గా మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దాని యొక్క డిగ్రీ ఎంత అంటే హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ మాత్రమే చెప్పాలి. ఇక్కడ మనకి మోనోమియల్ యొక్క డిగ్రీ అన్నాడు. సో ఇక్కడ మోనోమియల్ డిగ్రీ అంటే మోనోమియల్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై ఉంది. ఎక్స్కి డిగ్రీ 1, వైకి డిగ్రీ 2. సో దీన్ని సమ్, సో ఇక్కడ దీన్ని సమ్ ఆఫ్ డిగ్రీ అనొచ్చు. సో ఇక్కడ సమ్ ఆఫ్ మనం యాక్చువల్గా మనం చెప్తుంది ఇక్కడ ఏంటి అంటే సమ్ ఆఫ్ డిగ్రీ. అది ఎంత అంటే ఇక్కడ 3. థర్డ్ వన్ XY స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇక్కడ XYZ 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఎక్స్కి డిగ్రీ ఎంత 1, వైకి డిగ్రీ ఎంత 2, జెడ్కి డిగ్రీ ఎంత 2. 1 + 2 + 2. సో మనకి టోటల్ డిగ్రీ 5. సో డిగ్రీ ఆఫ్ XY స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఎక్స్కి వై, వైకి 2, ఎక్స్కి 1, వైకి 2, జెడ్కి 2. సో ఇవన్నీ సమ్ చేస్తే మనకి 5 వచ్చింది. ఫోర్త్ వన్ -11y స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇక్కడ డిగ్రీ ఆఫ్ -11y స్క్వేర్ జెడ్ స్క్వేర్లో ఇక్కడ వై స్క్వేర్కి 2, జెడ్ స్క్వేర్కి 2. సో 2 + 2 4. ఫిఫ్త్ వన్ 3mn. మనకి ఇందులో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 1 డిగ్రీ. సో డిగ్రీ ఆఫ్ 3mn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ mకి 1, nకి 1, 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. సిక్స్త్ వన్ -5pq స్క్వేర్. మనకి ఇందులో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో డిగ్రీ ఆఫ్ -5pq స్క్వేర్ అంటే మనకి pకి 1, q స్క్వేర్కి 2. కాబట్టి 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3. క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. సో ఇంతకుముందు వాటికి దీనికి డిఫరెంట్. ఇంతకుముందు మనకు మోనోమియల్స్ ఇచ్చాడు. మోనోమియల్స్ యొక్క డిగ్రీ అంటే సమ్ ఆఫ్ డిగ్రీ. అక్కడ మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ డిగ్రీ. కానీ ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అంటుండు. ఇక్కడ సమ్ ఆఫ్ డిగ్రీ కాదు. సో ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. సో ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం 3x - 15. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ మనల్ని చెప్పమన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి, అందులో మ్యాక్సిమం డిగ్రీ ఏది, ఏ ఆల్ఫాబెట్కి మ్యాక్సిమం వాల్యూ ఉంది, అది మాత్రమే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ మొత్తం నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ కాన్సెప్ట్స్ అనేది బాగా చూస్తే ఈ వీడియో చూసినా చూడకుండా కూడా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. సో అంత క్లియర్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ మీకు మైండ్లో కూర్చోవాలి. కాన్సెప్ట్లో వచ్చింది అంటే మీకు నీకు క్వశ్చన్ ఎలా తిప్పి ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా, వెనక ముందు నీకు ఎలా కన్ఫ్యూజ్ చేసినా కానీ మీరు ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఒక చాప్టర్లోకి మీరు ఎంటర్ అవుతున్నారంటే ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది మీరు కంపల్సరీ నేర్చుకోండి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూస్తే 3x - 15. సో ఇందులో ఆల్ఫాబెట్ ఓన్లీ 1 ఉంది. అది దానికి డిగ్రీ ఎంత అంటే 1. కాబట్టి డిగ్రీ ఆఫ్ 3x - 15 ఎంత అంటే 1. సెకండ్ ప్రాబ్లం XY + YZ. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ 4 ఉన్నాయి. అన్నింటికి 1 ఉంది డిగ్రీ. సో ఎక్స్కి 1, ఇక్కడ వైకి 1, ఇక్కడ వైకి 1, ఇక్కడ జెడ్కి 1. సో కాబట్టి ఇందులో ఈ 4 హైయెస్ట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ XY అనేది ఒక టర్ము, YZ అనేది ఇంకొక టర్ము. ఈ టర్మ్కైనా ఇక్కడ 1, 1, 2 అవుతుంది, ఇక్కడ 1, 1, 2 అవుతుంది. అంటే రెండు కూడా ఈక్వలే. కాబట్టి టోటల్గా ఓవరాల్గా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే డిగ్రీ ఆఫ్ XY + YZ ఈజ్ ఈక్వల్ టు 2. థర్డ్ ప్రాబ్లం 2y² + 9yz - 7z - 11x² yz. ఇక్కడ చూస్తే ఈ టర్మ్లో మనకి y² 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇక్కడ 3. ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 3. ఇక్కడ 1, 1, ఇక్కడ 2 మాత్రమే వస్తుంది. సో మనం ఇక్కడ రాసుకుందాం. దీనికి 3 వస్తుంది, ఇక్కడ మనకి 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2, 2 + 4 వస్తుంది. సో మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, 11x² y². దీని డిగ్రీ ఎంత అంటే 4. కాబట్టి డిగ్రీ ఆఫ్ 2y²z + 9yz - 7z - 11x² yz ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఎంత మనకి 4. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత 4. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2y² + 10yz. ఇక్కడ చూసినట్టయితే y²z దీని డిగ్రీ 3 అవుతుంది, ఇక్కడ డిగ్రీ 2 అవుతుంది. సో టోటల్గా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత 3.
degree of 2y square z plus 10yz is equal to 3. Fifth one, pq plus p square q minus p square plus q square. సో మనకి ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత? 4. డిగ్రీ ఆఫ్ pq plus p square q minus p square q square is equal to 4. Next, sixth one, ax square plus bx plus c. ఇక్కడ ax స్క్వేర్ చూసినట్టయితే ఇక్కడ ABC ఇవి ఆల్ఫాబెట్స్ అనుకోకూడదు, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి ABC ఇవి ఏంటి అంటే కోఫిషియంట్స్. ఏ అనేది కోఫిషియంట్, బి అనేది కోఫిషియంట్, సి అనేది కూడా కోఫిషియంట్, కాన్స్టెంట్ వాల్యూస్ అవి. సో ఇక్కడ ఆల్ఫాబెట్ ఏంటంటే ఎక్స్ ఇవి మాత్రమే అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 2 మాత్రమే. ఏ కూడా 1 తీసుకొని 3 అనుకోకూడదు. ఇక్కడ ఏ అనేది కోఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్ఫాబెట్. సో కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2. సో కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 2. క్వశ్చన్ నెంబర్ 6. రైట్ ఎనీ 2 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ ద సేమ్ డిగ్రీ. సేమ్ డిగ్రీ ఉండేలాగా ఏవైనా 2 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనని రాయమంటుండు. సో మీరు ఏదైనా రాయొచ్చు. ఈ క్వశ్చన్కి అందరూ ఒకేలాగా ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి డిఫరెంట్ ఎందుకు వస్తుందంటే ఎవరి టాలెంట్ వాళ్ళు ఇక్కడ చూపించాలి. సో మనము సేమ్ రాసినామంటే ఒకరిని చూసి రాసినట్టు లేదా ఒకరిని ఫాలో అయినట్టే అవుతుంది. మీకు ఓన్గా రాయండి. దానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనము డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే అందులో ఏదైనా ఒక టర్మ్కి హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్ని ఆ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో దానికి నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆల్రెడీ మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఇవి నేను కొత్తగా చేసింది లేదు. మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లోంచి నేను చేస్తున్నాను. ఇక్కడ PQ ప్లస్ పీ స్క్వేర్ క్యూ మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. ఇక్కడ చూడండి ఇందులో డిగ్రీ వచ్చేసేసి 2, ఇక్కడ డిగ్రీ వచ్చేసేసి 3, ఇక్కడ డిగ్రీ వచ్చేసేసి 4. ఓకే, ఇక్కడ 4. సేమ్ ఇలాంటిది ఇంకొక డిగ్రీ రాయమంటుండే హైయెస్ట్ డిగ్రీ. సో ఆ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్గా ఉండేటట్టు ఇంకొక ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు కూడా దాని యొక్క ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఆ డిగ్రీ అనేది 4 ఉండాలి. ఇంకొకటి 2y స్క్వేర్ జెడ్ 9yz 7z మైనస్ 11x స్క్వేర్ yz. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ టర్మ్కి 3, సెకండ్ టర్మ్కి 2, థర్డ్ టర్మ్కి 1, ఫోర్త్ టర్మ్కి 4. అంటే ఇక్కడ 4, ఇక్కడ 4. సో ఓవరాల్గా ఈ రెండు కూడా ఈక్వల్. అంటే ఈ 4 అనేది ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క డిగ్రీ అవుతుంది. సో మనని 2 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు సేమ్ డిగ్రీతో. సో ఇక్కడ 4, ఇక్కడ 4 నేను ఈ విధంగా రాస్తాను. మీరు ఇక్కడ 4 తీసుకోవాల్సిన అవసరం లేదు. డిగ్రీ 2ని హైయెస్ట్ తీసుకోండి, 3ని తీసుకోండి, 5 తీసుకోండి, ఎంతనే తీసుకోండి. ఆ రెండిట్లో కూడా హైయెస్ట్ డిగ్రీ మీరు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అది ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మీకు అందులో కొన్ని రిలేటెడ్ లింక్స్ ఉంటాయి. లేదా మీకు ఇంకా అదర్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి టాప్లో. మీరు అక్కడ ప్లేలిస్ట్ను సెలెక్షన్ చేసుకోండి, మీకు క్రింద ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ ప్లేలిస్ట్ ఏంటంటే ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్. అందులో మీకు కావాల్సిన సబ్జెక్ట్ కనుక ఉంటే అందులోంచి కూడా దానికి సంబంధించిన వీడియోస్ ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.